ప్రైజ్లో దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆలోచనకర్త అయిన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన. ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయమందు బ్రతుకుము అని సెలవిచ్చి మా ఆయుష్ కాలమును పొడిగించిన వాడు నీకు స్తోత్రాలు. వినుటకు గ్రహించుటకు ఆసక్తిని దయచేయమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యములకు వెళ్దాం. రోమపత్రిక 8వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగను. ఏలయనగా ఆయన మన చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. నాలుగవదిగా ఆయన చిత్తము కనుగొనుట ఏమిటి అనంటే పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుట. పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుట. ఈ రోజున దేవుని చిత్తమేదో మనం పరీక్షించుటకు, దేవుని చిత్తమేదో మనము కనుగొనుటకు మన హృదయమును పరిపూర్తిగా దేవుని వాక్యానికి అప్పగించవలసినటువంటి అవసరత ఎంతగానో ఉంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున నీ స్వలాభం కొరకు కొన్నిసార్లు నువ్వు ప్రార్థిస్తూ ఉంటా, లేక నీవు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, నీవు హెచ్చింపబడాలి. నీ కుటుంబంలో శ్రమ వచ్చినా, బంధకం వచ్చినా, బలహీనత వచ్చినా, అవసరతలు వచ్చినా వారి కొరకు కన్నీరు కారుస్తావు, వారి కొరకు దుఃఖిస్తావు, వాటి కొరకు దుఃఖిస్తావు, వాటి కొరకు ఏడుస్తావు. కానీ సకల పరిశుద్ధుల కొరకు ప్రార్థించడానికి, సకల పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయడానికి, సకల పరిశుద్ధుల కొరకు అంగలార్చుటకు నీకు మనసు అనేది రాదు. ఈ రోజున మనుషుడు అనగా ఒక క్రైస్తవుని జీవితంలో ఆశీర్వాదం ఒకటే కాదు, మనుషుడు ఒక క్రైస్తవుని జీవితంలో దేవుని ఒకటే కాదండి, పాపములన్నీ కూడా క్షమించబడాలి, అందరి కొరకు కూడా ప్రార్థించాలి. ఎందుకంటే అక్కడ తిమోతి రాసిన పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, మనుషులందరి కొరకు ప్రార్థించాలి, మనుషులందరి కొరకు విజ్ఞాపన చేయాలి. అందులో సకల పరిశుద్ధులు కూడా ఉన్నారు. దేవుని చిత్తం అంటే ఏమిటి అని అంటే పరిశుద్ధుల కొరకు నువ్వు ప్రార్థన చేయుట, పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుట, పరిశుద్ధుల కొరకు నువ్వు మోకరల్లి అంగలార్చుట. పరిశుద్ధులు అనబడిన వారు ఈ భూమి మీద స్థిరపరచబడాలి, నిలబడాలి. నీ కుటుంబంలో లేకపోతే నీ జీవితం పరిశుద్ధమైన జీవితముగా ఉన్నదా? ఒక్కమారి నువ్వు ఆలోచించు. యేసుక్రీస్తు ప్రభుల వారు అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఇదిగో సకల పరిశుద్ధుల కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నిజమే కదా, నేను పరిశుద్ధుడిని గనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలి అన్నాడు. మరి ఆ పరిశుద్ధమైన జీవితమే ఈ రోజున నీ భక్తి కలిగిన జీవితంలో ఉండాలి. పరిశుద్ధత అంటే తెల్లని వస్త్రాలు ధరించుకోవడం, పరిశుద్ధత అంటే తలంటి స్నానం చేసి దేవుని మందిరంలోకి వచ్చి సాగిలపడం, ఇది పరిశుద్ధత కాదు. లోక సంబంధమైన ప్రతిదాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు నిలబడడం, అది పరిశుద్ధమైన జీవితం. మరి ఆ జీవితం ఈ ఉదయకాల సమయాన్ని నీలో ఉందా? ఆనాడు భక్తులందరూ పరిశుద్ధుల కొరకు ప్రార్థించిన వారందరూ ఉన్నారు. సకల పరిశుద్ధుల కొరకు అపోస్తలుడైన పౌలు గారు సువార్త ప్రకటించుచున్నటువంటి ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో, ప్రతి ప్రదేశంలో కూడా ఆయన సువార్త నిమిత్తం ఆయన బలపరచబడాలి, హెచ్చింపబడాలి, ఆదరించబడాలి, స్వస్థపరచబడాలి, శక్తిని అందుకోవాలని నిత్యము కూడా విశ్వసించిన వారందరూ కూడా ఆ పరిశుద్ధులైన పౌలు గారి కొరకు వారు ప్రార్థిస్తూ ఉండేవారండి. ఆ ప్రార్థనే వారికి ఆశీర్వాదకరంగా మారింది. ఈరోజు నీవు కూడా పరిశుద్ధులైన దైవజనుల నిమిత్తం, వారి కుటుంబ నిమిత్తం, పరిశుద్ధులైన ప్రార్థనా పరుల నిమిత్తం, వారి నిమిత్తం నువ్వు మోకరిల్లి ప్రార్థించావు, నీ కుటుంబం బహుగా దీవించబడుతుంది. మాట నీ జీవితంలో నీరు కట్టి ఫలించునుగాక. ప్రార్థన. కృపామయడానికి స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయాన్ని ఈ మాట ద్వారా ఆదరించండి, బలపరచండి, శక్తిని దయచేయమని తోడయుండమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.